ప్రెసిడెంట్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పుతిన్ పోక్రోవిస్క్ పట్టణాన్ని సందర్శిస్తున్నానంటున్నారు. తాను ఆనందంతో ఎదురు చూస్తున్నానని అన్నారు. అయితే అది ఎలా ముగుస్తుందో మాకు తెలుసు, అందరూ చప్పట్లు కొడతారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకు అర్థం పుతిన్ వస్తే ఇక తిరిగి వెళ్లరు అనే అర్థంలో జెలెన్స్కీ వ్యాఖ్యలన్నారు. రష్యా దళాలు ఫ్రంట్ లైన్ పట్టణం పోక్రోవిస్క్ పై దాడిని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్య రష్యా అంతటా షాక్ వేవ్స్ విప్పింది. ఇక అత్యంత కీలకమైన పోక్రోవిస్క్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్లోని మార్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా దాదాపు 170,000 మంది సైనికుల్ని మోహరించిందని జెలెన్స్కీ ఆరోపించారు. అయితే వారు పోక్రోవిస్క్ ను స్వాధీనం చేసుకోకుండా తమ బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్లోని కొన్ని కీలక నగరాలు తమ ఆధీనంలోకి వస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.